రాజగోపాల్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో బ్రేక్ ఏం లేదు, కానీ కాంగ్రెస్ లో ఒక్కొక్కసారి సడన్ బ్రేక్ ఉంటుంది. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అయిపోతారని చెప్పేసి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి రాజగోపాల్ విషయంలో కాంగ్రెస్ లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఆయన చాలా విషయాలపై మాట్లాడుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పని తక్కువ చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, కాన్సన్ట్రేట్ చేయాలి పని మీద, పని సరిగ్గా చెయ్యి అని చెప్పుకొచ్చాడు. ఆంధ్ర కాంట్రాక్టర్స్కి పెత్తందారులకి కూడా పట్టా కడుతున్నారు, ఇక్కడ పట్టం కడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. మరి దానికి సంబంధించి డిసిప్లినరీ కమిటీకి కూడా ఆయనను రమ్మని పిలిచినా కూడా ఆయన వెళ్ళలేదు. మరి ప్రస్తుతం అయితే టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో బ్రేకులు ఏముండవు, అన్ని సడన్ బ్రేకులే. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అయిపోతారు అని చెప్పుకొచ్చాడు.